హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అందరికీ సంకటహర చతుర్దశి చవితి అండి. ఇవాళ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నేను ఎలా పూజ చేసుకుంటాను, అసలు పూజా విధానం ఏంటి అనేసి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా గణపతిని ఆరాధించడం శ్రేష్టకరం. వినాయక చవితి రోజు ఎలాగైతే పూజను ఆచరిస్తామో అదేవిధంగా ఈ సంకటహర చతుర్దశి చవితి నాడు కూడా ఇలానే పూజను ఆచరించడం చాలా మంచిది. ఇది నెలకొకసారి వస్తూ ఉంటుంది. మనం సంకల్పం పెట్టుకొని పూజా విధానం అంతా కూడా వినాయక చవితి రోజు ఎలా అయితే చేసుకుంటామో అదేవిధంగా కుడుములు, స్వామివారికి గరిక ఇలా సమర్పించి పూజను ఆచరించడం చాలా మంచిది. నేనైతే మన ఇంట్లో స్వామివారు ఉన్నారు కాబట్టి ఇవాళ నేను స్వామివారికి పాలాభిషేకం చేసుకుంటున్నాను. ఈ సంకల్పం అనేది చేసుకున్న వాళ్ళు 3 సార్లు కానీ లేదు అంటే 5 సార్లు కానీ చేసుకోవాలి. ఇలా సంకల్పం పెట్టుకొని చేసుకుంటే చేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు విగ్రహాలు ఉంటాయి కదా మన ఇంట్లో, అలా వదిలేకుండా ఏదో ఒక అభిషేకం అయితే చేసి ఆ రోజున నైవేద్యంగా ఏదైనా సరే సమర్పించవచ్చు. అలానే అయితే ఒట్టిగా వదిలేయకూడదు. నేనైతే ఇవాళ స్వామివారికి చక్కగా అయితే పాలాభిషేకం చేసుకుంటున్నాను. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళతోటి కూడా ఇలా అభిషేకాన్ని చేయించడం చాలా మంచిది. బాలగణేశుడికి పిల్లలంటే చాలా ఇష్టం. అలాంటి పిల్లలతో అభిషేకం చేపిస్తే పిల్లలకి చదువు కానీ అలాంటివన్నీ కూడా చక్కగా వృద్ధిలోకి వస్తాయి. ఇవాళ నేను మా పాపతోటి చక్కగా అయితే అభిషేకం చేయించాను. నాకెంతో ఇష్టమైన పాట అండి గణపతి పాట. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలదంతాయ శ్రీ గణేశాయ ధీమహి. ఈ పాటనైతే పాడుకుంటూ అభిషేకం చేసుకున్నానండి. చాలా ఇష్టం నాకైతే ఈ పాట. నేను డేకి వచ్చేసి 3-4 టైమ్స్ అయినా వింటూ ఉంటాను. సో ఇలా అయితే పూజ చేసుకున్నానండి. సో మీకు ఇలాంటి పాటలు వస్తే పాడుకుంటూ అయినా చేసుకోవచ్చు. లేదు ఇలాంటి పాటలు రావు అంటే గణపతిని తలుచుకుంటూ అయితే ఇలా పూజ అనేది ఆచరించవచ్చు. సో ఇదే అండి నేను చేసుకున్న విధానం వచ్చేసి స్వామివారికి పువ్వులతోటి అర్చన చేసుకున్నాను. అలానే అక్షింతలతోటి అర్చన చేసుకున్నాను. చాలా సంతోషంగా ఉందండి ఇవాళ స్వామివారికి ఇలా నేను పూజ చేసుకోవటం. సో మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేసి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే నా పూజా విధానం మీకు ఎలా అనిపించింది అనేసి తప్పకుండా షేర్ చేసుకోండి. ఇవాళ విశేషంగా గుడికి వెళ్ళడం చాలా మంచిదండి. గణపతి గుడి మీకు ఎక్కడైనా దగ్గరలో ఉంటే చక్కగా వెళ్ళేసి అక్కడ ప్రశాంతంగా టైం స్పెండ్ చేయండి. ఇలా పూజలు ఇవేమి చేయలేము అనుకున్న వారైతే చక్కగా గుడికి వెళ్ళేసి స్వామివారిని చూస్తూ అయితే అలా టైం స్పెండ్ చేసేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన గణపతికి చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టమండి. అలాంటి పిల్లలతోటి మనం పూజను ఆచరించినట్లయితే చాలా మంచిది. అలానే పిల్లలకి ఏదైనా చదువు ప్రాబ్లం ఉన్నా, అలానే జాబ్స్ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గణపతి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది. సో ఇలా అయితే పూజనంతా కూడా చేసుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత దీపానికి అక్షింతలు కూడా సమర్పించుకున్నాను. ఇవాళ నైవేద్యంగా ద్రాక్ష పళ్ళు అలానే జీడిపప్పును అయితే నైవేద్యంగా పెట్టుకున్నానండి. చాలా ప్రశాంతంగా పూజ అయితే జరిగింది. సో మీ అందరికి ఎలా అనిపించింది నా పూజా విధానం అనేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
మీరు ఏదైనా సంకల్పం పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఈ సంకటహర చతుర్థి నాడు మనం వినాయక చవితి రోజు ఎలా అయితే పూజను ఆచరిస్తామో గరికని అలానే కుడుములు పెట్టుకొని సమర్పించి స్వామివారికి ఎలా అయితే పూజ చేసుకుంటామో అదేవిధంగా ఈ సంకటహర చతుర్థి నాడు కూడా పూజను ఆచరించి ఈ రోజంతా కూడా ఉపవాసం ఉంటే ఇంకా చాలా మంచిది. అలానే సాయంత్రం సమయంలో చంద్రుడిని చూసిన తర్వాత దీపారాధన చేసి ఉపవాసము చెల్లించడం చాలా మంచిది. సో ఇదే అండి పూజా విధానం. అయితే మీకు నచ్చినట్లయితే మీరు చేసుకోవచ్చు. లేదు మాకు అలాంటివన్నీ ఏమీ లేవు అనుకున్న వాళ్ళు గణపతి ఆరాధన చేస్తూ గణపతిని తలుచుకుంటూ అయితే ఆ రోజుని గడిపేయడం చాలా మంచిది. సో ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్తో ఉండాలి అనేసి ధూపం ఇస్తూ ఉన్నాను. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసం ఉంటుందండి. ధూపం దీపం ఏ ఇంట్లో అయితే ఎప్పుడు కూడా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటారు. సో ఇంకా గుడికి అయితే బయలుదేరామండి. ఇది ఈవినింగ్ అనమాట. 3 o'clockకి బయలుదేరాం టెంపుల్కి. సిద్ధిగంగా టెంపుల్ అండి. మేమున్న ఏరియా నుంచి 25 kilometers అండి. ఇక్కడ ఎంటర్ అయిపోయాము. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, బట్ ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఎర్లీ మార్నింగ్ వచ్చింటే ఇంకా బాగుండేది అనిపించింది నాకైతే. ఇక్కడ మీరు చూసినట్లయితే గణపతి ఉన్నారండి లోపల. తాళం అయితే వేసి ఉంది. మొదటిసారిగా గుడికి వచ్చినప్పుడు ఇలా స్టార్టింగ్లోనే గణపతిని పెట్టారు చూసారా. మనం ఏ పూజ చేసినా సరే గణపతిని ఆరాధించాలి కదా. అలానే ఇక్కడ కూడా గుడికి స్టార్టింగే గణపతిని అయితే పెట్టారండి. ఇటు సైడ్ గణపతి, అటు సైడ్ వచ్చేసి శివలింగం, అలానే నాగదేవతలు, ఇంకా అయ్యప్ప స్వామి, ఇలా చాలామంది ఉన్నారండి. నాకైతే అందరిని ఒకేసారి దర్శించుకోవడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇలా ఉంటుంది గుడి అనేసి. అసలు నాకు తెలియదు. ఫస్ట్ టైం అయితే రావడం జరిగింది ఈ గుడి. ఇంకా స్టెప్స్ ఉన్నాయండి, ఇవన్నీ ఎక్కాలి. అసలే చాలా ఎండగా ఉంది. ఇంకా స్వామివారిని తలుచుకుంటూ అయితే అలా మెట్లన్నీ కూడా ఎక్కేసాము. ఇలా సగానికైతే ఎక్కేసామండి. తర్వాత ఇంకా తను అంటున్నారు, అప్పుడే అలసిపోయినావా అనేసి అంటున్నారండి. నిజంగా ఈ చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి, అందువలన పిల్లలను తీసుకొని రావడం అంటే కొద్దిగా కష్టమైన పని. అందువలన కొద్దిగా అలసిపోయాము. ఇక్కడ కొద్దిగా రిలాక్స్ అయితే అయిపోయి మళ్ళీ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకా గుడి అయితే చాలా బాగుందండి, వ్యూ అంతా కూడా. ఇదే అండి టెంపుల్ వచ్చేసి. ఇది ఎంట్రన్స్ అనమాట. మేము లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా, ఇది ఒక పెద్ద కొండ అండి. ఈ కొండ లోపల గుడి అనేది నిర్మించారనమాట. ఎంత చక్కగా ఉందంటే నిజంగా నాకు చూసిన తర్వాత అసలు నేనైతే షాక్ అయ్యాను. ఫస్ట్ టైం అండి ఇలా చూడడం. చాలా అందంగా ఉందన్నమాట. లోపల వచ్చేసి గంగమ్మ తల్లి ఉన్నారు, ఇక్కడ వచ్చేసి శివుడు అనమాట. ఇదిగోండి స్టార్టింగ్లోనే అమ్మవారిని ఎంతో అందంగా అలంకరించేసి చక్కగా అయితే ఉన్నారు. చాలా ప్రశాంతంగా అనిపించింది ఇవాళ ఇలా రావడం గుడికి అయితే. గుడిని చూసినట్లయితే ఎంతో పీస్ఫుల్గా ఉందండి. ఈ ఏరియా అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. గుడి వచ్చేసి పైన కొండ మీద ఉందండి. ఈ కొండ లోపల స్వామివారిని అలానే అమ్మవారిని నిర్మించడం అయితే ఇది చాలా విశేషం అండి. అలానే చాలా అందమైన ప్లేస్, మనందరం కూడా చూడాలి. ఇక్కడ వచ్చేసి స్వామివారికి అర్చన చేపిస్తున్నామండి. ఇక్కడ ఇలా 20 rupees అయితే తీసుకున్నారు. ఇలా చిన్న పేపర్ అయితే ఇచ్చారండి. అర్చన చేపించాము స్వామివారికి. శుభతిథౌ అస్మాకం కుటుంబానాం క్షేమః స్థైర్యం ధైర్యం విజయం అభ్యుదయం ఆయుః ఆరోగ్యం ఐశ్వర్యం అభివృద్ధ్యర్థం ఇష్టార్థ సిద్ధ్యర్థం సర్వదోష నివారణార్థం శ్రీ సిద్ధలింగేశ్వర స్వామినః శివాష్టోత్తర శతనామవళి పూజా కర్మ కరిష్యే పెట్టాను. ఓం శివాయ నమః మహేశ్వరాయ నమః శంభవే నమః పినాకినే నమః శశిధరాయ నమః. అర్చన ఎంత చక్కగా జరిగింది కదా. నిజంగా నాకైతే ఇంకా కొద్దిసేపు అలానే ఉండాలనిపించింది. బట్ తప్పదు కదా, మనలాగా ఎంతోమంది ఉన్నారనమాట.
సో నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు అక్కడి నుంచి అయితే రావాలని అనిపించలేదంటే నమ్మండి. ఇంకా బాబునైతే ఇలా చూపిస్తూ ఉన్నాం స్వామివారికి. చల్లగా చూడు తండ్రి అందరినీ అనేసి కోరుకుంటూ ఇలాగైతే స్వామివారిని మీరు కూడా చూసేయండి. ఎంతో ప్రశాంతంగా అనిపించింది నిజంగా. స్వామివారి దగ్గర ఉన్న పువ్వులు అలానే విభూదిని అయితే ఇచ్చారండి ఇలాగా. సో ఇంకైతే ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి అలాగా గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడ వచ్చేసి కొండ లోపల గుడిని నిర్మించారండి ఇలాగా. నాకు ఎంతో ఇష్టమైన గంగమ్మ తల్లి అండి. మా ఊర్లో ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఇలా చూడడం అనేది నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. చూడండి మీరు కూడా ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు, ఎంత ప్రశాంతంగా కాంతివంతంగా ఉన్నారో కదా. సో ఈ గుడి వచ్చేసి ఈ కొండ చూసారా, ఈ కొండ లోపల గుడి అనేది నిర్మించారండి. నిజంగా చాలా అందంగా ఉంది. వ్యూ అంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇలా చూడడం అయితే. సో ఈ వ్యూ అంతా కూడా మీరు మాత్రం చూస్తే మాత్రం మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని ఇలా వీడియో తీశాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మొత్తం అంతా కూడా కొండలు అన్నమాట. ఈ కొండలలో గుడిని అనేది నిర్మించారండి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలా నిర్మించడం నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ నుంచి ఈ స్టెప్స్ అన్నీ దిగాలండి ఇప్పుడు మేము. ఇదిగోండి ఇంకా స్టెప్స్ పైన ఉన్నాయి. ఎంతో అందంగా ఉందండి వ్యూ అయితే. ఎర్లీ మార్నింగ్ టైం వస్తే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి. ఇంకా ఈ స్టెప్స్ అన్నీ కూడా ఇప్పుడు దిగేసి వెళ్ళిపోవాలి. నిజంగా స్టార్టింగ్లోనే ఇలా టెంపుల్స్ ఉండడం చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూసారా ఎంతో అందంగా ఉందండి నిజంగా ఈ శివలింగం వచ్చేసి. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఇలా చూడడం. ఎంతో అందంగా ఉంది కదా. మీరందరూ కూడా దర్శించుకోండి స్వామివారిని. ఈ టెంపుల్ మీరు చూసినట్లయితే కొండ మీద ఉందండి. కొండ మీద ఈ పచ్చని వాతావరణంలో చుట్టూ చెట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈ అందమైన చెట్ల మధ్యలో స్వామివారిని చూస్తూ ఉంటే అలా ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. నిజంగా ఆ అనుభూతిని నేను మాటల్లో చెప్పలేను, అంత ఆనందంగా ఉంది. ఇక్కడ నందీశ్వరుని చూసారా ఎంత పెద్దగా ఉన్నారో. చాలా అందంగా నిర్మించారండి. ఆ డిజైన్ కానివ్వండి నిజంగా చాలా అందంగా నిర్మించారనమాట. నాకైతే చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించింది. ఎంతో సంతోషంగా ఎంతో ప్రశాంతంగా అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసాము అందరం కూడా. ఇలా ఫ్యామిలీ అనేది ఇలా ఒక టెంపుల్కి వస్తే ఇలా ప్రశాంతంగా ఉండే ప్లేస్కి అయితే విజిట్ కావడం చాలా మంచిది. మార్చి ఫస్ట్ వీక్లో అయితే ఇక్కడ జాతర జరుగుతుందంటండి. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందంట జాతర అయితే. సో నేనైతే రాలేనండి. సో ఇదే అండి ఇవాళ లాగైతే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వ్యూ అంతా కూడా అలానే నా పూజా విధానం ఎలా అనిపించింది ఏంటి అనేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.